హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రేణి. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మరీ సన్నం కాకుండా మరీ దొడ్డుగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని కాకరకాయ ముక్కలు అన్నింటికి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి, కాకరకాయ ముక్కలు అయితే ఇలా మంచిగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఇందులోంచి కొంచెం రసం అయితే వస్తుంది. ఈ రసాన్ని అంతని పిండి వేసి కాకరకాయ ముక్కల్ని మంచిగా కడిగి వాష్ చేసుకోవాలి. చూడండి, కాకరకాయ ముక్కలు అయితే మంచిగా కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు వీటన్నింటినీ వాటర్ పోయే వరకు ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. 2 వాయిలుగా వేయించుకోవాలి. చూడండి, మొదటగా అయితే ఒక వాయి వేయించుకుంటున్నాను. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ముక్కల్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ కరకరలాడుతూ కాకుండా కొంచెం లైట్గా వేగేలాగా వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలకైతే కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది వేగడానికి. చూడండి, హాఫ్ వరకు అయితే కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా కాకరకాయ ముక్కల్ని కలుపుతూ మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడైతే కాకరకాయ ముక్కలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని అన్నింటినీ తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వాయి కూడా ఇలాగే వేయించుకోవాలి. కాకరకాయ పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ చేసుకొని తింటారు. నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. చూడండి, ఇలా కాకరకాయ ముక్కలు అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక వాయి కూడా వేగిపోయింది. చూడండి, వీటిని కూడా తీసుకొని ముందు తీసుకున్న ప్లేట్లోనే వేసుకొని అన్నింటినీ చల్లార్చుకోవాలి. నెక్స్ట్ మనకి కాకరకాయ పచ్చడికి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ అయితే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడాక అందులోకి 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని పోపు మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా పోపు వేగాక ఇందులోకి ఇంగువ కూడా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ పోపు మొత్తం చల్లారాక మాత్రమే కాకరకాయ పచ్చడిని కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కాకరకాయ ముక్కలు కూడా చల్లారిపోయాయి. కాకరకాయ పచ్చడిలోకి 1 స్పూను వెల్లుల్లి రెబ్బలు మంచిగా దంచుకొని వేసుకోవాలి. అలా అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూను పసుపు, ఉప్పు, వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చూస్తూనే నోరూరుతుంది కదా! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాంటివి చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.